హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం నవమ స్కందంలో భాగంగా సౌబరి మహర్షి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సౌబరి అనే గొప్ప మహర్షి యమునా నదిలో నీటి మధ్య మునిగి తపస్సు చేసుకుంటుండగా ఒక చేపల జంట ఆడుకోవడం అతని కంటబడింది. కర్మవశాత్తు ఆ దృశ్యం అతనిలో కాపురం చేయాలనే కోరికను రేకెత్తించింది. సౌబరి మహర్షి వచ్చి మాందాతను తన 50 మంది పుత్రికల్లో ఒకరును తనకిమ్మని కోరారు. రాజు ఆ ముసలి ఒగ్గును వరించడానికి తన కుమార్తెలు ఇష్టపడరనే అనుమానంతో సరే ఇస్తాను గాని వారిలో ఎవరు ఇష్టపడి నిన్ను వరిస్తే ఆమెనిస్తాను అని చెప్పారు. అప్పుడు ముని అతని ఆంతర్యాన్ని తెలుసుకొని తన యోగశక్తిచే దేవతా స్త్రీలను కూడా మోహింపజేయగల దివ్య సుందర రూపాన్ని ధరించి రాజగృహానికి వెళ్ళారు. 50 మంది కన్యలు అతన్ని వరించగా మాటకు కట్టుబడి మాందాత చక్రవర్తి కన్యలందరినీ సౌబరి మహర్షికిచ్చి వివాహం చేశారు. సౌబరి మహర్షి 50 రూపాలను దాల్చి భార్యలందరితోనూ స్వర్గతుల్యమైన ఇంద్రసుఖాలను భోగాలను అనుభవిస్తూ ఎంత అనుభవించిన తనివి తీరక అసంతుష్టుడై పూర్వ సంస్కార బలంచే ఒకనాడు ఇలాగ తలపోశాడు. అయ్యో, నేను చేసిందేమిటి? ఎంతో తపశ్శక్తిని సంపాదించిన నాకు ఈ దుర్గతి ఏమిటి? మీన మిథునాన్ని చూతునంచనే నా మనస్సెందుకు చలించిపోవాలి? ఎంత అనుభవించినా తనివి తీరని ఈ విషయాల లంపటంలో నేనెందుకు ఇలా చిక్కుకున్నాను? నా తపశ్శక్తి అంతా ఒమ్మైపోయింది. నేను భ్రష్టునిగా మిగిలిపోయాను. లోకంలో ఒక్క భార్యే గృహస్థుని సంసార కూపంలో ముంచివేస్తుంది కదా, మరి నన్ను ఈ 50 మంది భార్యలు 5,000 మంది పుత్రులు నరకంలో ముంచకుండా ఉంటారా? నన్ను చూచి మహాత్ములు పరిహసించకుండా ఉంటారా? అజ్ఞాని వలె ఎంత మూర్ఖుడినయ్యాను. శ్రీహరి చింతనామృతపానంలోనున్న ఆనందంతో పోల్చి చూస్తే ఈ శుద్ధమైన విషయసుఖాలు లేపాటివి అని పరితపించిన వాడై తన శేష జీవితాన్ని భగవద్ధ్యానంలో గడపడానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. పతివ్రతలైన అతని భార్యలు కూడా అతన్ని అనుసరించారు. సౌబరి మహర్షి తీవ్రమైన తపమాచరించి శరీరాన్ని కుషింపజేసి తపోజ్వాలలను పుట్టించుకొని ఆ జ్వాలలకు ఆహుతై పరమాత్మ సాయుధ్యాన్ని పొందారు. పుణ్యశీలులైన అతని పత్నులు కూడా అతన్ని అనుసరించారు. విషయ సుఖాలను అనుభవించాలనే చిరు సంకల్పమే మనుజునికి అధపతనానికి దారి తీయగలదని ఈ సౌబరి మహర్షి వృత్తాంతం ద్వారా తెలియవస్తుందని చెప్పి శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజ్కి చెప్పారు. ఇది మనకి శ్రీమద్ భాగవత సంగ్రహం నవమ స్కందంలో భాగంగా సౌబరి మహర్షి యొక్క వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.